నేను ఆట పాటలు ఆడుకుంటే ఆ కొండ మీద నుంచి దాడుతా ఉంటే కాలు జారి కింద పడ్డాను తల్లి నా చెంపక రక్తం అయింది. అవును, ఆనాడు మన శ్రీనివాసరావు వంగబెట్టి నా తల్లిదండ్రుల ఇంతడు తాను అయ్యో మర్చిపోయేవా తల్లి. అలాగనగానే బాబు శ్రీను బాబు పెళ్లి కావాలా? అవునమ్మా, పెళ్లి కావాలి నాకు. చేసుకుంటావా? చేసుకుంటాం. చెయ్యమ్మా. ఎవరన్నా అమ్మాయిని ప్రేమించావా? అమ్మ ప్రేమించానమ్మా. ఏ ఊరు అమ్మా? ఏ ఊర్లో కాదు గాని నారాయణపట్నం వేరే మహారాజు ఆకాశరాజు కూతురు పద్మాదేవిని ప్రేమించాను. కూతురు పద్మాదేవిని ప్రేమించాను. చేసుకుంటా అమ్మని చేసుకుంటానమ్మా. లేకపోతే బ్రహ్మచారి ఉండిపోతాను. బాబు కుమారా, నీకు 2 లక్షల రూపాయలు అప్పు చేసి 75 ఏళ్ళు బండి కొన్నానా? పాతికేళ్ళి మెండపేటలో పైనుంచి దిగుతున్నావా? ఏంటి మెండపేటలోని ఈ ఊళ్ళోని ఈ ఇదిలోని అమ్మాయిని ప్రేమించావా? బాబు నారాయణపట్నం వెళ్ళి మహారాజు ఆకాశరాజు బాబు వారు చూస్తే 7 అంతస్తుల మేట, చూస్తే వారు అమ్మాయిని మనకిస్తారా బాబు? వారికి మనకి తగునా? అలాగని మహాతల్లి ఉగ్రామాత కుంకుమంచంలో కూరబడిపోయినాడు. శ్రీనివాసరావు శంప పట్టుకుని అలా చేరబడిపోయినాడు. బ్రహ్మ కుమారుడు నారదాముడు వారు చూశాడనండి. ఈ కథ ఇంతటితో ఆగిపోయేలాగుంది. అలాగే నారాయణ 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 వీణ వాయించుకుంటూ రాదేవి కుటారం అందుకు వచ్చాను. చూస్తున్నారా శ్రీనివాస, డబ్బు లేదని ధనము లేదని కుంకుమంచంలో కూరబడిపోతావా? ఇదిగోయ్యా, ఇక్కడ పక్కా పలంగంలో సత్యనారాయణపురం ఉంది. సత్యనారాయణపురంలో కుబేరుడనే సావుకారు ఉన్నారు. ఆ సావుకారు దగ్గరికి వెళ్తే నీకు తగినంత అప్పిస్తాడు. తెచ్చుకుని కళ్యాణం చేసుకోమన్నాడు. ఆనాడు శ్రీనివాసరావు కుబేరుడనే సావుకారు దగ్గరికి వెళ్ళిన నారాయణపట్నం. నారాయణపట్నానికి కుబేరుడనే సావుకారి ధాన్యము కొట్లు కాడ ధాన్యం గింజలు మునిగిపోతే కొబ్బరి చెప్పులు ఎత్తుకుంటా ఉన్నాడు. శ్రీనివాసుడు చూస్తాడు. అతను చూస్తే ధాన్యం చెప్పులు ఎత్తుకుంటున్నాడు. నేను అడిగితే ధర్మిస్తాడన్నాడు. అప్పుడు మహానుభావుడు కుబేర దగ్గర శ్రీనివాసరావు అంటున్నాడు, ఈ కుబేరా, నేను అవతారంలో కళ్యాణం చేసుకుంటున్నాను. నాకు కొంత ధనం అప్పుగా కావాలి నాయన. కుబేరుడు అంటున్నాడు, నీకు ధనం ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు, కానీ తిరిగి నా బాకీ ఎలా చెల్లించగలవయ్యా? శ్రీనివాసరావు అంటున్నాడు, నేను అవతారంలో శ్రీనివాసుడు నిర్మించాను. అవతారం సాధించి